దాటిన వాళ్ళకే. అంటే లిఫ్ట్ ఎక్కాలంటే ఎంత కావాలి మీకు? ఇది పెన్షన్ రావాలంటే ఎంత కావాలి? ఇప్పుడు 60 సంవత్సరాలు రావాలి. లిఫ్ట్ ఎక్కాలంటే లేదు, కాలు గట్ట బాగులేవు అని అంటే మరి అది ఎక్కొచ్చు. మరి ఏం చేస్తాం? మరి దానికి మరి ఏం చేయలేం కదా. కాలు రావడం లేదంటే లిఫ్ట్ ఎక్కాలని కాలు రావడం లేదు అనొద్దు. నిజంగా మళ్ళీ కాలు పడిపోగలవు, లేని పని కూడా. కనుక దేవుడు దీవించిన కాక ఈరోజు నేను ఒక చిన్న అంశాన్ని మీతో, వాకింగ్ విత్ జీసస్. నా అంశం ఏంటంటే దేవునితో నడవడం, దేవునితో మానవుడు నడవడం. ఇది నా అంశం. ఇది నెలలో వచ్చే బాబు ఫ్యాన్ కొంచెం ఎటు పెట్టవా, రన్ ఫర్ జీసస్ అని వచ్చింది. ఈ రన్ ఫర్ జీసస్కి శ్రీకాకుళం, విజయనగరం నేనే చూస్తాను, నేను కోఆర్డినేటర్ని. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తే నిన్న ఎప్పుడో ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తుంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, దేవుని కొరకు పరిగెట్టడం కాదుగా, దేవునితో నడిస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని బోధిద్దామని అనుకున్నాను. వాకింగ్ విత్ జీసస్. దేవునితో మానవుడు నడిస్తే ఎలా ఉంటుంది? దేవునితో మానవుడు నడవాలా? దేవుని తెలుసుకోవడం వేరు, దేవుని కలుసుకోవడం వేరు, దేవునితో కలిసి నడవడం వేరు. మూడున్నాయి. దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. యేసు ప్రభు గురించి అందరికీ తెలుసు, లోకంలో ఉన్న వారందరికీ కూడా తెలుసు. దేవుణ్ణి కలుసుకున్నాం, మనందరం కూడా దేవుణ్ణి కలుసుకున్నాం. బాప్తిసం అంటే, మారు మనసు అంటే, రక్షణ అంటే కలుసుకున్నాం. కానీ దేవునితో కలిసి నడవడం కొంతమంది చేయగలుగుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం చేయగలుగుతున్నారంటే చేయడం లేదు. ఇక్కడ ఉన్నవారు అందరూ చేయగలుగుతున్నారంటే బాప్తిసం పొందిన వారందరూ ఇక్కడికి ఉండేవారు. దేవునితో నడవడం కొంతమందికి చేతనవుతుంది. ఎందుకు నడవలేకపోతున్నారు అనంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. చివరికి నడవడం వలన వచ్చే ఆశీర్వాదాలు ఏంటి, నడవకపోవడం వలన వచ్చే నష్టాలు ఏంటి? నష్టాలు చెప్తే బాధపడతారు కనుక నడవకపోవడం వల్ల వచ్చే నష్టాలు చెప్పను, ఆశీర్వాదాలు కొన్ని చెప్పి ముగించేస్తాను. ఆదికాండం 5వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయము 18వ వచనం. హెరోదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకును కనెను తరువాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నీ 962 ఏండ్లు. ఎంతకాలం బతికాడు ఆయన? 962 ఏండ్లు. 962 ఏండ్లు బతికాడు ఆయన. అప్పుడు అతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనెను తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఇవన్నీ ఈ క్యాలిక్యులేటర్స్ అన్ని పక్క పెడితే ఆయన జీవించిన కాలంలో దేవునితో నడిచే కాలం ఎంత? 300 చదవండి అమ్మా. 365 ఏండ్లు. 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవునితో నడిచాడు. అప్పుడు కాలంలో చాలా కాలం బతికేవారు. ఇప్పుడు మనం ఎంతసేపు అంతకాలం బతకలేము. మహా అయితే 70, 80, 90. కానీ జీవించిన కాలంలో దేవునితో ఎంతకాలం నడుస్తాం? అమ్మ చేతిలో కొంతకాలం నడుస్తాం, తర్వాత మాస్టర్ గారు కొంతకాలం నడిపిస్తారు, తర్వాత భార్య చేత భర్త చేత కొంతకాలం నడిపిస్తారు. ఇలాగా జీవితంలో అప్పుడప్పుడు నడకలు మారుతుంటాయి. హనోకు పెళ్ళైన తర్వాత కూడా పిల్లల కంటూ కూడా అక్కడ ఆ మాట మళ్ళీ చదవమ్మా. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అది అంటే దేవునితో నడిచినంత మాత్రాన్న లోకాన్ని విడిచిపెట్టి లేదు, సంసారాన్ని విడిచిపెట్టి లేదు, సూపర్ భక్తికి వెళ్ళిపోలేదు. భార్యని, పిల్లల్ని, జీవితాన్ని సాగించాడు. అంటే మనలాంటి వాడే హనోకు. ఎలాంటి వాడంటే మనలాంటిలాగే కుటుంబం, సంసారం, జీవితం ఉంది. ఉంటుండి కూడా దేవునితో నడవడం మొదలుపెట్టాడు.
ఆ రోజుకి చాలామంది ఉన్నారు. హనోకు ఒక్కడే దేవునితో నడిచాడు. అంటే తక్కిన వాళ్ళందరూ నడవలేదన్నమాట. ఈ రోజుల్లో ఒక మనిషి నడవడానికి కావలసిన 3 అంశాలు. ఒక మనిషి నడవాలంటే ఏం కావాలా? టకటక చెప్పండి మీరు. నడవాలంటే ఏం కావాలా? కాలు కావాలా. కాలుంటే నడవగలం. రెండోది దానికి కూడా కాదు, బలం లేకపోతే బండి మీద తోసుకెళ్ళిపోతారు. కళ్ళు కావాలా. రెండోది ఏంటి కావాలా? కళ్ళు కావాలా. మూడోది మీరు తలకేస్తే కొయ్యికేస్తారని, కొలికేస్తే తైకేస్తారని మీకు అన్ని ఆన్సర్లు చెప్పి. మూడవది మనసు కావాలా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాను అనుకోండి, పాస్టమ్ గారు ఎంత చెప్పినా ఇలా నవ్వుతుంటాను అంతే. ఏంటి బజార్కి వెళ్దామంటే నాకు వెళ్ళాలని లేనప్పుడు ఎంత చెప్పినా మరి ఎనబుద్ధి అయ్యదు. కనుక ఇక్కడ ఒక మనిషి నడవాలంటే 3 అంశాలు ఉన్నాయి. ఒకటి కళ్ళు కావాలా, కాలు కావాలా, మనసు కావాలా. మనస్సే ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు చర్చికి రావాలంటే మీ మటుకు మీరు వచ్చేరేటి, మనసు డిసైడ్ చేస్తుంది. ఎందుకు కొంతమంది చర్చికి రాలేకపోతున్నారు చెప్పండి? ఏవో చెప్తారు కారణాలు, అల్లదండి ఇదండి అని. కానీ వాళ్ళకి మనస్సు లేదు, దేవుని దగ్గరికి రావాలనే మనస్సు లేదంతే. ఒక్క బండగా చెప్పుకోవాలంటే దేవుని దగ్గరికి రాకూడదని మనసు లేదు. తక్కిన పనులన్నిటికీ వెళ్తున్నారు కదా, తక్కినవన్నీ చేస్తున్నారు కదా, వారం అంతా అన్ని పనులు చేసుకుంటున్నారు కదా. ఈ 2 గంటలకెట్టి యుద్ధ నౌకలు కూలిపోతాయా, లేకపోతే ఆఫీసులు మూయబడిపోతాయా? ఈ 2 గంటల్లోన ఏమైపోతాయి? ఏమైపోవే ఈ 2 గంటలు, ఏమైపోవు. కానీ మనస్సు లేదు. ఈ మనస్సు లేనప్పటికి ఏమవుతుందంటే ఈ మనస్సు వెళ్ళొద్దని చెప్తుంది. కాళ్ళు కళ్ళు బాగున్నా వెళ్ళొద్దు అని అంటే వెళ్ళరు, మనిషి వెళ్ళడు. మనస్సు ఉండి కూడా కళ్ళు లేకపోతే వెళ్ళలేరు. మనస్సు ఉండి కళ్ళు ఉండి కూడా కాళ్ళు లేకపోతే వెళ్ళలేరు. ఎందుకంటే ఎవడో ఒకడు మోసుకెళ్ళాలి. కనుక మనస్సు ఉండాలా, కాలు ఉండాలా, కళ్ళు ఉండాలా. ఈ 3 ఉండి కూడా రాలేదు అని అంటే డాష్ 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 మీరు పెట్టుకోండి. వాళ్ళకి గర్వమైనా ఉండాలా, లేకపోతే దేవుడు అంటే ఇష్టం లేకపోవడమైనా ఉండాలా, లేకపోతే భర్త దగ్గరికి వెళ్ళకపోతే భర్త అంటే ఇష్టం లేకపోయినా ఉండాలా. నేను వెళ్ళండి, ఆయన ఎంత చెప్పినా నేను వెళ్ళండి. ఆయన సంగతి మీకేటి తెలుసండి, ఆవిడ సంగతి మీకేం తెలుసు. కొన్నిసార్లు తగులు తేల్చడానికి వెళ్తే మీకు తెలియదు సార్, మీరు వెళ్తే తెలుస్తుంది అంటే మేము వెళ్తే ఏంటి తెలుస్తుంది మరి, అక్కడ ఉంటే మీ సంగతి తెలుస్తుంది సార్ అని అంటారు. ఆవిడతో పడలేకపోతున్నామండి, ఆయనతో పడలేకపోతున్నామండి అని అంటుంటారు. కనుక ఇక్కడ ఈ 3 అనుభవాలు ఎవరికున్నాయి? హానోకున్నాయి. దేవునికి స్తోత్రం. హానోక్కి దేవుడంటే ఈ 3 రకాల అనుభవాలు ఉన్నాయి. కళ్ళుతో చూశాడు హానోకు, కాళ్ళుతో నడుచుకుంటూ వెళ్ళాడు హానోకు. ఈ 2 కలిసి ఏం చేశాడంటే మనస్సులో దేవునికి ఒక ప్రతిబింబం ఏర్పాటు చేసుకున్నాడు. నేను నా స్నేహం దేవునితోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నడిస్తే, నేను కలిస్తే, నేను మాట్లాడితే, నేను స్నేహం చేస్తే, నేను మీటింగ్ పెట్టుకుంటే, లేకపోతే సరదాగా కబుర్లు ఆడుకుంటే నాకు దేవుడే ఫ్రెండ్. అది హెబ్రీ రాసిన పత్రికలో అంటాడు, దేవుడే స్నేహితుడు. హానోకు దేవుడితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాడు. అందుగురించే ఈ ఫ్రెండ్షిప్ ఒకరికొకరు విడిచిపెట్టలేక ఒకరోజు నడుచుకుంటూ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. బహుశా దేవుడు అని ఉంటాడు, హానోకు టైం అయిపోతుంది వెళ్ళిపో, మీ ఆవిడ చూస్తుంది, మీ పిల్లలు చూస్తారని అంటే వెళ్ళాలని లేదు ప్రభువా అని అంటాడు. చీకటి అయిపోతుందయ్యా, మళ్ళీ మీ ఆవిడ నన్ను తిడుతుంది కావాలా. కొన్నిసార్లు అంటారు చూసారా, నువ్వు లేట్ అయిపోతున్నావు, మీ ఆవిడ నన్ను తిట్టుకుంటుందయ్యా. మన ఫ్రెండ్స్ గట్టా అనుకుంటారు అలాగా, తిట్టుకుంటు అనవసరం నీ గురించి నేను తిట్టుకోవాలా ఫ్రెండ్స్ అనుకుంటారు కదా. అలాగా దేవుడును హానోకు ఒక డిస్కషన్ పడుకుంటే తిడితే తిట్టింది, కొడితే కొట్టింది,
నీ స్నేహం నేను విడిచిపెట్టలేను నాయన. ఏంటో నీతో నడుస్తుంటే, ఏంటో నీతో కూర్చుంటే, ఏంటో నీతో మాట్లాడుతుంటే, ఏంటో నీతో అలాగా షికారు చేస్తుంటే, అబ్బో ఎంత హాయిగా ఉంది తెలుసా, ఎంత ఆనందంగా ఉంది తెలుసా, కనుక నిన్ను నేను విడిచిపెట్టలేను ప్రభువా అని చెప్పడంతో దేవుడు ఆఖరికి డిసైడ్ చేశాడు. తిడితే తిట్టింది, కొడితే కొట్టింది, మీ పిల్లలు ఏంటో అనుకున్నారు, రా అయితే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని ఏకంగా హానోకుని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. ఎంత అదృష్టవంతుడో హానోకు. దేవుణ్ణే తన రాసిన అమెండ్మెంట్, దాని రూల్ని వ్యతిరేకంగా హానోకుని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. చట్టం ఏంటంటే, ఒక మనిషి పాపం వలన వచ్చే జీతము మరణం. ఆ లిస్టులో ఎవరున్నారు? హానోకు కూడా ఉన్నాడు కదా. ఎందుకు? హానోకు ఏ వంశం నుంచి వచ్చాడు? ఆదాములో నుంచే వచ్చాడు కనుక ఆయన కూడా పాపే. కనుక ఆయన చచ్చిపోవాలి. యాక్చువల్గా మరణం అనేది ఎవరిని విడిచిపెట్టరు. నరులారా తిరిగి రండి అని అన్నాడు. అన్నీ దప్పికొన్న వారులారా అని అన్నాడు. అంటే ఎవడికి దాహం వస్తుందో ఆడే రండి అన్నాడు. ప్రయాసపడి భారం మోయులారా అని అన్నాడు. అంటే భారం ఎవరు మోస్తున్నాడు? ఆలే రండి అన్నాడు. కానీ సావు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటన్నాడు? నరులారా అంటే దీంట్లో ఆడు ఈడని భేదం లేదు, పుట్టిన ప్రతివాడు రండి అని అన్నాడు. కానీ హానోకు ఏమన్నాడు? హానోకు విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యం పొందెను. దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొందెను. హెబ్రీలు రాసిన పత్రికలో ఆయన రాస్తాడు, దేవునికి ఇష్టుడై ఉన్నాడట. అంటే దేవుడు ఈయనకి స్నేహితుడైపోయాడు. దేవుడికి నచ్చినట్టుగా ఈయన బ్రతికాడు. దేవునికి ఇష్టుడై జీవించాడు. దేవునికి ఇష్టడైన పనులు చేయడం. పిల్లరా, ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే, దేవునితో మానవుడు నడిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు ఈ లోకంలో మనిషి నడవడానికి చాలా దారులు ఉంటాయి. సెలక్షన్ ఆఫ్ ద వేస్. మనిషి సెలెక్ట్ చేసుకోవాలి దారి, ఎక్కడికి వెళితే ఎలా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఇంట్లోకి వెళ్ళినప్పుడు చెప్తారు, జాగ్రత్తగా నడు జారిపోతావు జాగ్రత్త అని అంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు అంతకుముందు జారిపోయి ఉంటారు కనుక, అంతకుముందు ఎవరో పడిపోడు చూస్తుంటారు కనుక, మెల్లగరా జారిపోతావు, మక్కిరిగిపోద్దని అంటారు. అంటే కార్షన్ ఇస్తారు. అంటే అబ్బాయి నువ్వు ఈ మార్గంలో కొత్తగానే వస్తున్నావు కనుక జాగ్రత్తగా నడు అని అంటారు. కాలుకు చూడు, కాలు కది గుచ్చుకుంటా చూడు, ముళ్ళు అక్కడ ఉన్నాయి చూడు అని అంటారు. అంటే అర్థం ఏంటి? ఈ దారి అంత మంచిది కాదు. నువ్వు వెళ్తున్నప్పుడు ఆ వీధిలోంచి వెళ్ళొద్దు, ఆ వీధి అంత మంచిది కాదు, రౌడీలు ఉంటారు. ఇదిగో నువ్వు వస్తున్నప్పుడు ఇలా రా, అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి? అది డేంజరస్, నువ్వు వెళ్ళకూడని ప్రాంతం, నువ్వు రాకూడని ప్రాంతం. అంటే బైబిల్ కూడా మనకి చాలా ప్రాంతాలు చెప్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ నడవాలి, ఎక్కడ నడవకూడదు. ఈరోజు చాలామంది దేవుని ఎరిగిన బిడ్డలు కూడా దేవునితో నడవడం లేదు. వారికి నచ్చినట్టుగా వారికి ఇష్టమైన చోట నడుస్తున్నారు. మనిషికి ఉండే మనస్సు ఎలాంటిదంటే, ఈ మనస్సును దేవునికి అర్పితం చేయకపోతే, ఈ మనస్సు దేవునికి నిమగ్నం చేయకపోతే, ఈ మనస్సును దేవునికి సమర్పించకపోతే మనిషి తను చెప్పినట్టుగా చేస్తుంది. మనిషి చెప్పినట్టుగా మనస్సు వింటుంది. ఒక్కసారి ఎప్పుడైతే ఈ మనస్సును దేవునికి సమర్పించుకుంటామో, ఎప్పుడైతే మనస్సును దేవునికి అర్పించుకుంటామో, అప్పుడు ఏం చేస్తుందంటే, మనస్సు మనతో ఉన్నా సరే మనస్సు ఆలోచన ప్రారంభిస్తుంది. అబ్బో, ఒక ఆలోచన వస్తుంది అనుకోండి, దేవునికి ఇది ఇష్టమో లేదో అని ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఇది నేను చెయ్యొచ్చా చేయకూడదా, అక్కడికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అది నేను తినొచ్చా తినకూడదా, అలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా. ఎందుకంటే ఇప్పుడు నాలోనే ఉంది మనస్సు, కానీ ఈ మనస్సు ఎవరికి అంకితం చేశాను? దేవునికి అంకితం చేశాను. ఇప్పుడు నేను బయటికి నా ప్రక్కన దేవుడు లేడు, కానీ నేను ఇప్పుడు నడుస్తుంది ఎవరితో నడుస్తున్నానంటే దేవునితో నడుస్తున్నాను.
మనిషి దేవునితో నడవడం ప్రారంభిస్తే ఆ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఆ లైఫ్ ఎక్కడా తొందరపడదు. హానోకు అదే చేశాడు. 360 ఏండ్లు కూడా ఇంట్లోనే ఉన్నాడు, భార్యతో ఉన్నాడు, పిల్లలతో ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు, అందరిలాగా తిరిగాడు, అందరితోటి నడిచాడు. కానీ తను మాత్రం నడిపించబడేది దేవునితో నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుగురించే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక. అంటే అర్థం ఏంటంటే నువ్వు నడవద్దు అని అనలేదు. నడువు కానీ ఎలా నడవకూడదు? ఆ దుష్టుల ఆలోచన అంటే నువ్వు తిరుగుతున్న రూటు దుష్టులతో ఉండకూడదు. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకో, దుష్టులు ఎవరో, నీతిమంతులు ఎవరో, పరిశుద్ధులు ఎవరో, పాపాత్ములు ఎవరో, నిన్ను పాడు చేసేవారెవరో, నిన్ను మంచిగా నడిపించేవారెవరో నువ్వు సెలెక్ట్ చేసుకో. మనస్సా కొంచెం ఆలోచించవే, కొంచెం ఆలోచించు. నేను ఇక్కడికి వెళ్ళాలా వద్దా? నేను ఇలా మాట్లాడాలా మాట్లాడకూడదా? నేను ఇలా అడగాలా వద్దా? చాలాసార్లు మన మనస్సు మనని తొందర చేస్తుంటుంది. చెయ్యకూడని పనులు మనతో చేయిస్తుంటుంది. చెయ్యకూడని పనులు మనతో చేయిస్తుంటుంది. నేను ఇంతకుముందు చెప్పానో లేదో, నేను వచ్చి ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు బెంగళూరు నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏంటి ఆ లెటర్ అంటే, నన్ను ఇంటర్నేషనల్గా ఒక డైరెక్టర్గా నిర్మించారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. ఎల్ ప్రకాశం గారని ఆయన మా ఇంటికి వచ్చాడు. నాతో ట్రైనింగ్ అయిన ఒక ఆయన బెంగళూరులో, ఆయనకి వెళ్ళి జర్మనీలో ఒక దొరగారే చెప్పాడట, ఆయన మినిస్ట్రీ ఏంటంటే భాష రాని వారికి, అంటే చదువు లేని వారికి బైబిల్ని బోధించాల. చదువు లేని వారికి బైబిల్ని బోధించాలి. అంటే ఎలా బోధించాలా? కథల రూపాన, పాటల రూపాన బోధించాలి. అంటే ఇప్పుడు ఒక కథ ఉందనుకోండి, ఆ కథని వాళ్ళు చదువు రాదు కదా, బైబిల్ చదవలేరు కనుక దానికి ఒక కథలాగా చెప్పి, దానికి ఒక మ్యూజిక్ కంపోజ్ చేసి పాట పాడి, ఆ పాటలో నుంచి ఒక భావం చెప్పి, నేను అదేం చేయించానంటే మా ట్రైబల్స్తో ఒక క్యాసెట్ చేయించాను. సువార్తవాన్ అని అప్పుడు విజయవాడలో ఒక స్టూడియో ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళందరినీ వీళ్ళకి స్టూడియో అంటే తెలియదు పాపం, అప్పటికే తీసుకెళ్ళి పాటలు పాడించి క్యాసెట్ చేయించాను. అది జర్మనీలో ఇస్తే దానికి 82 మార్క్స్ వచ్చాయట. అంటే పిహెచ్డి చేశాడు ఆయన. 82 మార్క్స్ ఇస్తే ఈయనెవరో ఆయన కలుసుకుంటే ఆయన వచ్చాడు. వచ్చి మరి హైదరాబాద్లో ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి నన్ను దాంట్లో సన్మానం చేసి, ఆయన చాలా పిహెచ్డీలు చేశాడు, నాకు నా విషయం నెరవేర్చాడు ఈయన అని ఒక లెటర్ ఇచ్చాడు. లెటర్ ఏంటంటే ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశు, మొత్తానికి ఇలాగా ఒక 4 దేశాలకి నువ్వు నువ్వు బెంగళూరు వచ్చేయాలా. బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లు ఒక్కొక్క దేశం తిరగాల. 500 కిలోమీటర్లు దాటితే అప్పటికి ఈ ఏసీ బోగీలు ఉండి కాదు, ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయొచ్చు. తర్వాత 500 కిలోమీటర్లు దాటితే ఏసీలో ప్రయాణం చేయొచ్చు. ఇవన్నీ కూడా మా ఆర్గనైజేషన్ నీకు ఖర్చు పెడుతుంది. నీవు నీ క్యాంపస్ అది ఇదే బోల్డ్ తతంగా. నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పటికి ఇక్కడ సేవ లేదు. మహా ఉంటే చర్చిలో ఉన్న 20 మంది 25 మంది ఉంటారు. అబ్బో దేవుడు నన్ను ఆశీర్వదించాడు కావాలా, మంచి ఛాన్స్ వచ్చిందని నేను పాస్టమ్ గారు అనుకొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాం. మేము వాళ్ళ నాన్నగారు గోడి సామ్యాల గారి దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ ఇచ్చాను. ఆయన ఏదో పెద్ద సంతోషిస్తారు, ఇచ్చేస్తాను. లెటర్ అంతా చదివారు. లెటర్ అంతా చదివి నాకు ఇచ్చారు. అంటే నన్ను ఏదో పొగుడుతారు, నన్ను ఏదో గొప్ప చేస్తారు, ఇదంతా ఇంత పెద్ద డైరెక్టర్ అయిపోయాడు నా అల్లుడు అని అనుకుంటారు అని అనుకున్నాను నేను. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, 1 దేవుని చిత్తం, 2 మీ ఇష్టం అని అన్నారు. మీరు ఉద్యోగం వదిలేసి దేనికి వచ్చారు? దేవుని చిత్తం నెరవేర్చడానికి. ఏంటి దేవుని చిత్తం? సేవ. ఇప్పుడు ఇది మీకు సేవలా ఉండదు. హాయిగా ఏసీ బిల్డింగుల్లో కూర్చోవడం, సంవత్సరానికి 2 దేశాలు తిరగడం, బాగా డబ్బులు వస్తాయి, మంచి కార్లు ఉంటాయి, పెద్ద మేడలు ఉంటాయి, పెద్ద డైరెక్టరు, అంతే ఉంటుంది. మీకు సంఘ పరిచర్య ఉండదు, సేవా విధానం ఉండదు. ఎంత మనిషిని ఒక్కసారి సప్పగా అయిపోయాను.
ఇంటికి వచ్చి ఆలోచించాను. ఒక పెద్ద దైవజనుడు, నా క్షేమం కోరే మా మామగారు, ఆయన ఎంత దూరంగా ఆలోచించారంటే దేవుని చిత్తాన్ని కాదని నా ఇష్టం ఏం చెప్తుంది ఇప్పుడు నాకు. అబ్బో ఎంత మంచి అవకాశం వచ్చింది, పెద్ద కోటీశ్వరుడు అయిపోతున్నాం, పెద్ద ధనవంతుడు అయిపోతున్నాం, దేశాలు తిరిగిసిందును, ఎంత ఇదైపోదును అదైపోదును అని చెప్తుంది. మరొకటి ఏంటంటే దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. ఈరోజు చాలామందికి దేవుని చిత్తాలకి లోబడి ఉండడం కష్టం. వెంటనే ఆయనకి ఉత్తరం రాసేసాను నేను. అప్పటికి ఫ్యాక్స్లో ఇవి అవి ఈ ఫోన్లు గట్టి ఉండేవి కాదు. ఐఎమ్ నాట్, నేను రాను, నాట్ ఏబుల్ టు కమ్, నేను రాలేను అని అంటే ఆయన అట్టించి ఒక ఉత్తరం రాశాడు. నా దర్శనం నెరవేర్చిన వాడు నీవు గనుక నేను ఒక కొత్త ఆయన అపాయింట్ చేస్తున్నాను. ఎనీహౌ ఆయన నీ దగ్గరకు వచ్చి ఒక 2 రోజులు నీతో ఉంటాడు, ఎందుకంటే నా దర్శనానికి నువ్వే కారకుడు గనుక నీతో ఉంటాడు, నీతో ఫెలోషిప్ చేస్తాడు అని కర్ణాటక నుంచి ఒక ఆయన వచ్చి 2 రోజులు నాతో ఉండి, అంటే ఎంత నన్ను ప్రేమించాడో చూడండి. ఆయన ఎంత నన్ను ప్రేమించాడో చూడండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రామాణికని భువనేశ్వర్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ట్రైబల్ ఏరియాకి వెళ్ళి అక్కడ నేను చేసిన క్యాసెట్ పెద్ద ఉత్సవంలాగా పెట్టి ఓపెనింగ్ చేశారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనుషులు చాలాసార్లు దేవుని సున్నితమైన భావాల్ని ఇగ్నోర్ చేస్తుంటాం. మనకు నచ్చినవి, డబ్బుతో కూడినవి, అహంకారంతో కూడినవి, అధికారంతో కూడినవి మనం కోరుకుంటుంటాం. దేవుడు నాకేం తక్కువ చేయలేదు, నేను అది వదిలేసినందుకు నేనేం తక్కువ చేయలేదు. దేవుడు నన్ను పోషిస్తూనే ఉన్నాడు. దేవుడు నన్ను అంతకన్నా గొప్పగా చేశాడు. ఒకవేళ అది చేస్తే నేను బెంగళూరులో ఉండేవాడినేమో, మీరందరూ నాకు దొరకకపోయిందరు, మీ ప్రేమకు నేను దూరంగా ఉండేవాడినేమో, చర్చి మినిస్ట్రీ నాకు దూరం అయిపోయి ఉన్నామో. కానీ దేవుడు ఎంత గొప్పవాడు. హానోకు దేవునికి ఇష్టంగా జీవించాడు. హానోకు దేవునికి ఇష్టంగా జీవించాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, అబ్బాయి నువ్వు నడవాలనుకుంటున్నావు కనుక నువ్వేం చేయాలంటే నీ హృదయం అంటే మనస్సు, ఇంగ్లీష్లో మనస్సు అన్నాడు, నీ మనస్సును నాకి, నీ మార్గమును, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. అంటే నా మార్గంలో కొంచెం కష్టంగా ఉంటాయి. అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలాగుండు, అలాగుండు, చర్చికి వస్తే ముసుగేయకపోతే పాస్టర్ గారు కొత్త తిడతారు, పాస్టర్ గారు తిడితే నీకు కోపం వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. నా మార్గములు నీకు, కానీ కొన్ని మార్గాలు నీకు సులువుగా ఉంటాయి. ఆ మార్గాల్లోకి నువ్వు వెళ్తావు, ఆ మార్గాలు నీకు ఇష్టపడతాయి, ఆ మార్గాల్లోనే ప్రయాణం చేయాలనుకుంటావు. అంటే చెడ్డ మార్గాలు, మంచి మార్గాలు రెండూ కలిసే ఉంటాయి, రెండూ కలిసే ప్రయాణం చేస్తుంటాయి. ఈ లోకం నిన్ను మంచి మార్గంలోకి నడిపించదు. ఈ లోకంలో ఉండే పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి. ఎఫెసీ రాసిన పత్రికలో అంటాడు ఆయన, 5వ అధ్యాయము 2వ వచనం, 1-2 వచనాలు, అలాగే 15వ వచనం చదవండమ్మా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఇక్కడ చూడండి, మీరు నడవలసింది దేవునిని పోలి నడుచుకోవాలా. ఎవరిని పోలి నడుచుకోవాలా అంటే అర్థం ఏంటి? దేవుని పోలి నడుచుకోవాలంటే అర్థం ఏంటి చెప్పండి? వే ఆఫ్ స్టైల్. చాలామంది పవన్ కళ్యాణ్లో నడుస్తుంటారు, పవన్ కళ్యాణ్లో ఇలా జుత్తు అంటుంటారు, లేకపోతే జగన్లాగా అలాగంటుంటారు, లేకపోతే ఎవడాడు పుష్ప సినిమా ఇలాగంటుంటారు. అంటే అవేంటంటే అవి బుర్రలోకి వచ్చేస్తుంటాయి. అవి ఆడవాళ్ళు ఈ మధ్యన ఇలాగ అంటున్నారు. ఆడవాళ్ళును
ఆడవాళ్ళు ఎలాగంటున్నారు, మగవాళ్ళు ఎలాగంటున్నారు. నేను అనుకోను ఇదేంటిది మారిపోయిందే ఏంటి ఆడదా అంటే ఆ ఇమేజ్లో పడిపోయింది. వాళ్ళు పోలి ఉండాలనుకుంటున్నారు, కానీ మనం ఎవరిని పోలి నడవాలట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటి దేవుని పోలి నడవాలంటే ముసుగేసు ఇలాగ ఒక మామూలు గుడ్డ ముక్క కప్పుకొని ఇలాగుంటాడు, బూసోడులా గడ్డం గట్ట అలాగే. అంటే పోలి నడవడం అంటే ఆయన ఎలాగుంటాడు అవన్నీ అటకబుర్లే, కానీ ఆయన ఎలాగుంటాడో మనకి తెలియదు. కానీ ఆయన వే ఆఫ్ స్టైల్, ఆయన వే ఆఫ్ టాకింగ్, ఆయన వే ఆఫ్ వర్కింగ్ మనకు తెలుసు కదా. కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాడు, బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎలా మాట్లాడాడు, కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎలా ఆదరించాడు, ఇవన్నీ మనకు తెలుసు. ఎప్పుడైనా ఎక్కడైనా కోపంగా మాట్లాడా? కొంతమంది చర్చకొస్తారు, కూర్చో అంటే ఏదో వీళ్ళు బాబుగారి సోముల అలా కాకుండా, అమ్మ కొంచెం లెగిస్తావా, పెద్ద ఆయన వచ్చారు అలా ఇదేంటిదా వే ఆఫ్ స్టైల్, అది వాళ్ళది. అది చచ్చినంత వరకు మారుతుంది, నువ్వెన్ని మీటింగులకి వెళ్ళు, భక్తి మళ్ళీ ఈ బుర్రలో నుండే ఆ పాత బుద్ధులు మారు. కొంతమందికి డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటుంది. డామినేటింగ్ క్యారెక్టర్ అంటే అంతా నేనే చేసేయాలి, అంతా నేనే. అవి ఎప్పుడు తిన్నగా ఉంటుంది వంగదా. డబ్ల్యూ మాత్రం ఎన్ని వంకలొంగుతుందో. అంటే దేవుని యొక్క క్రమం యేసుప్రభు చేసేది. అందరూ అయిలాగా ఉంటారంటే యేసుప్రభు ఊయిలాగా వెళ్ళిపోయాడు. అక్కడ రండి మీకు కాలు కడుగుతాను రండి అని అన్నాడు. ప్రభు నువ్వేటి వెళ్ళకుండా అంటే, ఓరు పిచ్చోళ్ళారు, మీరు తిన్నగా నిలబడుతున్నారు కదా, నేనే వంగుతాను రండి. వంగిపోయాడు ఆయన. మీరు దేవునిని పోలి నడుచుకున్నాడు. ఎందుకని చెప్పాడు? 15 వచ్చిన చదవమ్మా. దినములు చెడ్డవే గనుక. ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? దినములు చెడ్డవే. ఈ దినాల్లో మీరు నడవలసిన మార్గం లోకం నేర్పించింది మీకు. లోకం మిమ్మల్ని పాడు చేసే మార్గాలు, మీకు పౌరుషం కలిగించే మార్గాలు, మీకు రోషం కలిగించే మార్గాలు, మిమ్మల్ని కోపం తెప్పించి, అసూయ కలిగించి, మీకు బాధ కలిగించి, ఇవే నేర్పిస్తుంది మీకు లోకం. దినములు చెడ్డ దినాల్లో ఉన్నాం మనం. నీతో యేసుప్రభు నడుస్తే దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీక యేసుప్రభు విడిచిపెట్టేయొద్దు. ఒక్కసారి ఆలోచించు. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అమ్మో యేసు నాతో ఉన్నాడు కదా, సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. అది అజ్ఞానులు ఎప్పుడు వాళ్ళ ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడరు. అజ్ఞానులు ఏంటంటే గర్వం, అహంకారం. నేనంటే తెలుసా, ఇంట్లో దేనికి పనికిరారు వీళ్ళు, ఊర్లో వీధిలో దేనికి పనికిరారు. చర్చిలోకి వచ్చినప్పుడు అంటే నేనంటే తెలుసా, దీర్ఘాలు తీస్తారు. పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ తత్వాలు పోకపోతే దేవుని పోలు ఎలాగ నడుస్తావు నువ్వు? దేవుని స్వరూపం నీలోకి రావాలంటే, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క లాలిత్యత నీకు రావాలంటే ఇది ఎప్పుడు వస్తుంది నీకు? రాదే. భర్త మీద కోపం, కొడుకు మీద కోపం, కూతురి మీద కోపం, అల్లుడి మీద కోపం, అత్త మీద కోపం, కోడల మీద కోపం, అందరి మీద కోపం, పగ, ద్వేషం. అంటే స్వనీతి, నేను తప్ప అందరూ దుర్మార్గులండి, దుష్టులండి. వాళ్ళకి కొంతమందికి అదొకటి సెల్ఫ్ పిటి. నన్ను ప్రేమించేవారు లేరండి, నన్ను ఆదుకునేవారు లేరండి, అయ్యా నా బతుకు ఇంతేనయ్యా. ఎప్పుడు ఏడిపోయాలి బతుకు. కానీ దేవుడు నీతో ఉంటే ఏడుస్తావా? ఏడవే. పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నానంటిది? దేవునితో నడవడం. హానోకు కుటుంబాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, లోకాన్ని విడిచిపెట్టే లేదు. వారితో కలిసి కూడా దేవునితో నడిచాడు. కానీ కొత్త నిబంధనలో మరొక మాట చెప్తాను చూడండి.
జ్ఞానులు ఏం చేశారంటే యేసుని కలవాలనుకున్నారు. ఎవరిని కలవాలనుకున్నారు? యేసుని కలవాలనుకున్నారు. టకటక టకటక వీళ్ళ జ్ఞానాన్నంతా ఉపయోగించి ప్రవచనాలన్నీ ఎతికేశారు. అమ్మో నక్షత్రం పుడుతుంది, ఆ నక్షత్రం దారి చూపిస్తుందని టకటక టకటక తీశారు. ఎంత తెలివిగా వ్యవహరించారు వాళ్ళు. నిజానికి ఈ హానోక్కి ఏమాత్రం కూడా తెలివితేటలు లేవు, ఆయనకు ఒకటే తెలుసు. కానీ వీళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది. పిహెచ్డీలు చేశారు వీళ్ళు. మొత్తం అంతా చదివిన తర్వాత టక్కన బయటకు వచ్చినప్పటికి అదిగోరా మనం అక్కడ చదివాం కదా, నక్షత్రం రెడీగా ఉంది, ఈయనతోటే మనం వెళ్ళాలా, ఇదే మనకి దారి చూపిస్తుంది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం పదండి, ప్రభుతో కలుసుకుందాం పదండి. బయలుదేరిపోయారు, నడడం ప్రారంభించారు. జాగ్రత్త వినండి, నడక ప్రారంభించారు. ఆశ మంచిదే, ఆలోచన మంచిదే, కోరిక మంచిదే. దేవునితో సహవాసం, దేవునితో ప్రేమ, దేవునితో ఐక్యం, దేవునితో ఆరాధన, దేవుణ్ణి సేవించడం, దేవునికి కానుకివ్వడం అన్నిటినీ ఏర్పాటు చేసుకున్నారు. ఏది విడిచిపెట్టలేదండి, అన్నీ ప్రిపేర్ అయిపోయారు. బ్యాగ్స్ గట్ట బయలుదేరిపోయారు. పదండి దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. భార్య అడిగినా, పిల్లలు అడిగినా, ఊరు వారు అడిగినా ఎక్కడికి వెళ్తున్నారు ఎవరికి చెప్పలేదు. మేము వచ్చిన తర్వాత చెప్తాం, మాకు దొరికిపోయింది, పట్టు దొరికిపోయింది, మాకు ఛాన్స్ దొరికిపోయింది, రెడీగా ఉంది తార. వీళ్ళు వెళ్తుండేటప్పుడు చాలామంది అటు ఇటు చూస్తుంటారు. ఇదేంటి మీదకు చూస్తున్నారు, కిందకు చూస్తున్నారేంటి, మీదకు చూస్తున్నారేంటి, కిందకు చూస్తున్నారేంటి అని చాలామంది నవ్వుకొని ఉంటారు కూడా. ఓరి పిచ్చోళ్ళారు, అదేంటి అటు చూసుకొని వెళ్తున్నారు వీళ్ళని. కానీ వీళ్ళకి తెలుసు కదా, ప్రవచనాలు నెరవేర్పు తెలుసు కదా వీళ్ళకి. ఒరే మేము మీకు పిచ్చోళ్ళమేనరా, మేము సజీవుడైన దేవుని దగ్గరికి వెళుతున్నాం, బలమైన దేవుడి దగ్గరికి వెళుతున్నాం, లోకరక్షకుడైన దేవుని దగ్గరికి వెళుతున్నాం, ఇమ్మానుయేలైన దేవుని దగ్గరికి వెళుతున్నాం, కన్యసుతుడైన క్రీస్తు దగ్గరికి వెళుతున్నాం. వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళా పనికి మన బుర్ర పని చేసింది. పక్కన హేరోదు రాజు కోట వచ్చింది. అటు చూస్తే రమ్మంటుంది తార. వెల్కమ్ 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 వెల్కమ్. దగ్గర పడిపోయారు, రండి 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 అంటుంది. ఇంక 7 కిలోమీటర్లు అక్కడికి. ఇటువైపు వచ్చామో పెద్ద బిల్డింగు, లైట్లు, బ్రహ్మాండంగా ఉంది. ఇటువైపు ఇటు చూశారు, అటు చూశారు, ఇటు చూశారు, అటు చూశారు. ఇటు వెళ్తే మనుషులు ఆడావిడ కనబడుతుంది. అది మాట్లాడదో తార. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. బీ కేర్ఫుల్. మన జీవితాల్లో ఇలాంటి చిన్న స్టెప్సే రాంగ్ స్టెప్స్ వేస్తున్నాం. మనం కోరుకున్నట్టుగా, మనం ఆశించినట్టుగా దేవుని వెతకడం ప్రారంభిస్తాం. మనం ఉండాలన్న చోట ఆయన ఉండాలనుకుంటుంటాం. ఒక బైబిల్ నాలెడ్జ్ ఉండదు, వాక్యం సరిగ్గా వినం, వాక్య తెలివితేటలు ఉండవు, వాక్యం వినేటప్పుడు ఇటో అటో చూస్తుంటాం, సరైన జ్ఞానం ఉండదు. వీళ్ళు ఏంటంటే జ్ఞానం ఉన్న మనుషులు, తెలివి ఉన్న మనుషులు, అన్నీ ఉన్న మనుషులే. కానీ ఏం చేశారంటే అన్నీ విత్ ప్రిపరేషన్, మంచి ప్రిపరేషన్తో వెళ్ళారు. కానీ అక్కడికి వచ్చినప్పుడు బాల్తో పడిపోయారు, కోటలోకి వెళ్ళిపోయారు. కోటలోకి వెళ్ళినప్పటికీ విలాసవంతమైన విన్యాసాలు కనబడ్డాయి. హేరోదు రాజు ఎదురుగా వెల్కమ్ అడ్రస్ చెప్పాడు, గెస్ట్ రూమ్స్ ఇచ్చాడు, మంచి భోజనాలు ఏర్పాటు చేశాడు, విందుని ఏర్పాటు చేశాడు, మర్యాదలను ఏర్పాటు చేశాడు. బహుశా అనుకొని ఉంటారు, అబ్బా అలిసిపోయాం కదా రాత్రి అంతా, ఇన్ని దినాలు నలిగిపోయాం కదా, రెస్ట్ తీసుకుందామని అనుకున్నారు. కానీ తార మాత్రం అలాగే వెయిట్ చేస్తుందండో. నువ్వు విడిచిపెట్టేస్తుంటావు కొన్నిసార్లు, కానీ నిన్ను మాత్రం ప్రభు విడిచిపెట్టాడు. నువ్వు కావాలనే కోరుకుంటాడు, నువ్వు రావాలనే కోరుకుంటాడు, నీతో స్నేహం చేయాలనే కోరుకుంటాడు. నిన్ను విడిచిపెట్టుకోవడానికి ఏమాత్రం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. బయట అలా కాసుకొని ఉన్నాడు, అందరూ చూస్తున్నారు. ఇదేంటి ఇది, ఈ తెగల రాత్రందో పగలందో అలాగే ఉంటుంది అని అంటే బహుశా ప్రజలకు అర్థం అవ్వదు. కానీ మీరు చూస్తే తర్వాత ఆ తార ఎక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అంటాడు, వారు అత్యానంద భరితులయ్యారు. యేసు తోడు, యేసు కాపుదల, యేసు స్నేహం, యేసు సన్నిధి దొరికిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చిందండి? అత్యానందం వచ్చింది. ప్రియులారా,
ఎంత అలసిపోయి ఉంటారో, ఎంత నిరాశ. ఒకవేళ ఆ బంధకాలు తెంచుకొని బయటికి రాకపోతే చచ్చుండేవారు వాళ్ళు, చచ్చుండేవారు. యేసు స్నేహం, యేసు కాపుదల, యేసుతో నడవడం మరణాన్ని నుంచి నీకు జయాన్ని ఇస్తుంది, నీ మార్గాన్నే మార్చేస్తుంది, నీ మార్గాన్ని మార్చేస్తుంది. ఈరోజు యేసుతో నువ్వు నడవాలా. హానోకు 360 సంవత్సరాలు లోకంలో ఉండి, భార్యతో ఉండి, బిడ్డలతో ఉండి ఏం చేశాడు? దేవునితో నడిచాడు, దేవునితో నడిచాడు, దేవునితో ముందుకు కొనసాగాడు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఏంటి? ఎంతకాలం బట్టి గుడికి వస్తున్నావు? ఎన్ని ప్రసంగాలు విన్నావో? ఇంకా దేవుడంటే సంపూర్తయిన అర్థం నీకు అవ్వకుంటుంది. దేవునితో నడవడానికి ఇష్టపడుకుంటున్నావు. శుక్రవారం ఎంతమంది ప్రార్థనకు రాగలుగుతున్నారు? బహుశా అవకాశం లేకపోతే పిల్లలు ఆ టైంకి వచ్చేస్తారండి, కష్టం అవుతుందండి, లేకపోతే మా వారు వస్తారండి, ఆయనకి ఇంటి దగ్గర చూసిన వారు లేరండి, లేకపోతే బడ్డీల నుంచి వస్తామండి, భోజనం వండేవడానికి లేరండి. దానికి ఎక్స్క్యూజ్ ఉంటుంది. అన్ని అవకాశాలు ఉండి, ఆ రోజు నీకు అవకాశం ఉండి దేవుని సన్నిధిలోకి రాగడానికి అవకాశం ఉండి కూడా నువ్వు రాలేదు అని అంటే ఇంకా నువ్వు ఏంటట? అజ్ఞానంలో ఉన్నట్టుగా. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక మళ్ళీ చదవమ్మా. ఎఫ్ఎస్సీ దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి అంటే చెడ్డ దినాల్లోనే ఉన్న జనములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, సమయమును పోనివ్వక, అంటే సద్వినియోగం నీ చేసుకొని సమయం ఇంకా పోనేస్తున్నా. రేపు నీకు మరలా దొరకపోవచ్చు, రేపు నీకు దొరకపోవచ్చు. చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, కాక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకో. అంటే సద్వినియోగం చేసుకో, ఆ గంటన్నర సద్వినియోగం చేసుకో. మళ్ళీ నీకు అవకాశం ఉండదు. బహుశా నువ్వు రావడానికి అవకాశం లేకపోతే, తీసుకురావడానికి అవకాశం లేకపోవచ్చు, మార్గం అవకాశం లేకపోవచ్చు. కొంతమందికి రావాలని ఆశ ఉంటుంది, కానీ పాపం కొన్నిసార్లు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. అజ్ఞానుల వలె అంటే రావడానికి అవకాశం ఉండి రాలేకపోతున్నారంటే వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? అజ్ఞానుల వలె. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా, బీ కేర్ఫుల్. ఈ మాట బైబిల్లో వాడారంటే చాలా జాగ్రత్త, క్లిష్ట పరిస్థితుల్లో వాడాడు. బీ కేర్ఫుల్. సమయాన్ని వాడుకుంటున్నావు, సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. దుష్టుల ఆలోచన చెప్పగా పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట అదే సమయంలో పోనీ ఇంట్లో ఉండేన ప్రార్థన చేస్తామంటే టీవీ వేసుకుని హాయి అని నవ్వుతుంటాం. అలా పోనీ ఇక్కడికి రావడం లేదు, పోనీ ఇంట్లోనైనా ప్రార్థన చేసుకుంటావా? ఎంతమంది చేసుకోగలరు? అలాగా ఎంతమంది చేసుకోగలరు? ఈ శుక్రవారం నుంచి ప్రార్థన పరిస్థితి కూడా మార్చుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే రాజు పాస్టర్ గారు 6-7కు మొదలు పెడితే 8 వరకు 45 నిమిషాలు ఆయన ఒక్కడే చేస్తున్నాడు. పాపం గొంతు ఎండిపోతుంది. ఈ వారం నుంచి ఇంకా అలా కాదు. ఆయన ఒక అంశం చెప్తే మీరే చేయాలి ప్రార్థన, మీరే చేయాలి ప్రార్థన. ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం ఇస్తే వాళ్ళే ప్రార్థన చేస్తారు. తక్కిన వాళ్ళందరూ దాన్ని అనుభవిస్తారా? మీకు ప్రార్థన చేయడం నేర్పించాలని అనిపిస్తుంది. అంశం గురించి మీరే ప్రార్థన చేయాలి, మీరే ప్రార్థన చేయాలి. అప్పుడు అందరూ ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది, అందరూ నోరు తెరిచినట్టుగా ఉంటుంది, ఆయనకి రెస్ట్ ఉంటుంది, అందరూ దేవుని సన్నిధిలో అంగలార్చినట్టుగా ఉంటుంది. కనుక ప్రియులారా ఆలోచించారు. అజ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. కానీ జ్ఞానులు అజ్ఞానులైపోయారు, కానీ అజ్ఞానులైన వారు మళ్ళా జ్ఞానులైపోయారు. అవకాశం వచ్చింది కనుక ఇక్కడ మరొక అవకాశం ఉంది, కానీ టైం అయిపోతుంది. యేసుతో నడవడం వల్ల, యేసుతో మనం నడవడం వలన 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసుతో నడవకపోతే వచ్చే 5 శాపాలు ఉన్నాయి. అవి చెప్దాం అనుకున్నాను, కానీ టైం అయిపోయింది, ఎండాకాలం వచ్చేస్తుంది కనుక ఇంతటితో ముగించేస్తున్నాను. నా అంశం ఏంటంటే,
మనము దేవునితో నడవాలి. హనోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడంటే కంప్లీట్గా లోకాన్ని విడిచిపెట్టలేదు. ఎంతకాలం? 360 సంవత్సరాలు భార్యతోనూ పిల్లలతోనూ లోకంతోనూ జీవిస్తూ దేవునితో నడిచాడు. అంటే మనలాగే మనకెలాగ జీవితం ఉందో, మనకెలాగ ఉద్యోగాలు ఉన్నాయో, మనకెలాగ సంసారం ఉందో, మనకెలాగ బ్రతుకుందో ఆయనకి కూడా అలాగే ఉంది. విడిచిపెట్టేలేదు. జీవిస్తూ లోకంతో నడుస్తూ కూడా దేవునితో నడవడం ప్రారంభించాడు. కానీ ఎక్కువ శాతం ఆయన దేవునితోనే నడిచాడు. నడిచి 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 ఆఖరికి ఏమైపోయాడంటే దేవునికి ఇష్టుడైపోయాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టుడైపోయాడు. మన గురించి దేవుడు ఆ మాట చెప్తే ఎంత బాగున్నావు కుమార్, నువ్వు నాకు ఇష్టుడు అయ్యా, పలాని పేరు చెప్పి నువ్వు నాకు ఇష్టుడు అయ్యా అని చెప్పుంటే ఎంత బాగుంటుందో. ఒకవేళ అదే నోటుతో నీవు నాకు అయిష్టుడిగా జీవిస్తున్నా, నీ జీవితంలో ఏమాత్రం కూడా నాకు నచ్చనివే ఉన్నాయి, ఎక్కువ ఎటువంటి పరిస్థితులు కూడా నాకు నచ్చిన విధానాలు ఒక్కటి కూడా లేవు. ఆలోచించండి. ఉదయకాల సమయంలో దేవునికి నచ్చినవి మనం తీసివేద్దాం. దేవునికి నచ్చినట్టుగా మన బ్రతుకుని సాగిద్దాం. బ్రతుకుని సాగిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుణ్ణి సన్నిధిలో నడుచుకుంటూ, ఆయన్ని కలుసుకుంటూ, ఆయన ఆరాధిస్తూ, అంతేకాకుండా వేరొక మార్గమున వారు వెళ్ళిపోయారు. దేవుణ్ణి కలుసుకోవడం వల్ల, దేవుణ్ణి తెలుసుకోవడం వల్ల, దేవుణ్ణి ఆరాధించడం వల్ల మన మార్గాలు, మన పరిస్థితులు మారిపోతాయి. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. మనం ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నీతో నడవడం మాకు నేర్పించు. మేము అజ్ఞానము కాకుండా జ్ఞానుల వలె, ఇదిగో జ్ఞానుల వలె. ప్రార్థన అనగానే అందరూ నోరు తెరిచి విన్న వాక్యాన్ని 2 మాటలు చెప్పుకోరు. ప్రభా, జ్ఞానుల వలె మమ్మల్ని సిద్ధపరచు ప్రభా, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మమ్మల్ని సిద్ధపరచు అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు, రక్షకానికి స్తోత్రాలు. ఆయన నీ కృప కొరకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, అప్పుడప్పుడు మేము తప్పిపోతున్నాం, అప్పుడప్పుడు మేము జారిపోతున్నాం, అప్పుడప్పుడు మేము పడిపోతున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభా, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన వాక్య అనుభవం కొరకు వందనాలు. మా అజ్ఞానం వల్ల కొన్నిసార్లు నీకు దూరం అయిపోతున్నాం. మేము నీతో నడవలేకపోతున్నాం, నీతో సాగలేకపోతున్నాం. ఇదిగో నీకు దూరంగా మేము జీవించడం ప్రారంభిస్తున్నాం. నాయన, జ్ఞానుల వలె మా జీవిత ప్రారంభం మొదలు పెట్టడానికి, ఇదిగో ప్రభువుని దగ్గర జ్ఞానుల వలె ఆరాధించడానికి, జ్ఞానుల వలె ప్రార్థించడానికి, జ్ఞానుల వలె నిన్ను చేరుకోవడానికి, జ్ఞానుల వలె వేరొక మార్గంలో మేము ప్రయాణం చేయడానికి మాకు సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. ఇమ్మానుయేలు దేవా, మా అవసరాలు అక్కర్లు ఎరిగిన దేవుడా, నీకు వందనాలు. ఇదిగో మేము నిన్ను ఆరాధించే అనుభవం మాకు లేదు ప్రభా. అజ్ఞానుల వలె మేము ఇంతవరకు మేము ప్రవర్తిస్తున్నాం. మాతో ఉన్నావనే మేము ఆలోచిస్తున్నాం, కానీ మాకు దూరం అయిపోయని మేము ఆలోచించడం లేదు. హనోకు ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. నీకు ఇష్టడైన పిల్లల వలె మేము మా జీవితాలు, మా ఆరాధన, మా ప్రార్థన, మా అనుభవాలు